స్టార్ట్ చేద్దామా అమ్మ? కైట్ పోతే నన్ను తిట్టొద్దు, నాకు ఇంకా తెలియదు ఇక్కడ బోట్ రైడ్ ఉందని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పండగ కదా, లాస్ట్ రోజు కదా. అయితే ఈవినింగ్ ఇట్లా ట్యాంక్ బండ్ మీదకి వచ్చాము కైట్ ఎగిరేద్దామని. వైషుకి ఇట్లా ఇంతవరకు ఎప్పుడూ ఎగిరేయలేదు, వైషుతోనే ఇట్లా ఎగిరేపిద్దాం అన్నట్టు అందరం కలిసి వచ్చినాము. స్టార్ట్ చేద్దామా అమ్మ? డాడీ అయితే కైట్ ఎగిరేస్తాడు. అది అప్పుడే అమ్మో ఆడిపోయింది. డాడీ నేను ఎగిరేస్తా, కొంచెం పైకి వెనక్కి ఇస్తాను. నాకు ఎప్పుడు ఎగిరేయలేదు, అండ్ ఆల్సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా ఎగిరేయడానికి. మా తమ్ముడు నేర్పియాడు నాకు, ఆడే ఎగిరేసుకుంటాడు ఎప్పుడు చూసినా. ఆడుంది డాడీ, అది అంత పైన కూతుంది. నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఎగిరేసిన. దా వయసు ఎట్లా దీన్ని ఇప్పుడు పట్టుకో, ఇట్లా ఇట్లా కిందికి వెళ్తున్నప్పుడు వదిలే, ఇట్లా పైకి వస్తున్నప్పుడు ఇట్లా ఇట్లా గుంజు గుంజు. వదులుతున్నా దారం మొత్తం వదులు. నాని కైట్ పోతే నన్ను తిట్టొద్దు, ముందే చెప్తున్నా. అది కరెక్ట్గా కనిపిస్తలేదు ఫ్రెండ్స్. వయసు అయితే కైట్ ఎగిరేస్తుంది, చూడండి కనిపిస్తుందా కైట్? అక్కడ ఉంది చిన్నగా, అది అక్కడ ఉంది. నాకు కైట్ ఎగిరేయడానికి వచ్చింది అనమాట. వచ్చింది, మంచిగా ఎగిరేస్తున్నావు. పడుకు పడుకు పడుకు. ఇదే వంకల్ టింకల్ పోతుంది. వంకల్ టింకల్ పోతుంది అంటే కంట్రోల్ చేయాలా ఫ్రెండ్స్. ఆ కైట్ బ్లాక్ ఉంది కదా, అది కరెక్ట్గా కనిపించట్లేదు పైకి పోయినాక. అందుకని చెప్పేసి ఇంకొక కైట్ ఉంది ఎక్స్ట్రా. ఇదైతే కొంచెం కలర్ ఉంది కాబట్టి కనిపిస్తుంది అన్నట్టు. వయసు ఉండి దీన్ని ఎగిరేద్దాం అంటుంది. మా బాబు అయితే చుడుతున్నాడు దాన్ని, వయసు ఏమో దాన్ని గుంస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దించినాము, ఎందుకంటే బ్లాక్ ఉంది కాబట్టి. ఇదైతే కొంచెం కలర్ఫుల్ ఉంది, దీన్ని ఎగిరేస్తే మంచిగా అనిపిస్తుంది అనిపించింది. అందుకని చెప్పేసి అది మళ్ళీ కింద పెట్టు, ఇట్లా కింద పెట్టి ఇంత ముందు చిన్న రాయి పెట్టి బండి పోయినాక. ఓకే ఓకే ఉండు ఎగరే. మళ్ళీ ఇప్పుడు ఆ కైట్ ఎగిరేస్తుంది. ఇది బాగుంది దానికన్నా. ఇది వెయిట్ ఎక్కువ ఉందమ్మా ఇది కైట్. ఇదా? వయసు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఈ వ్యూ బాగా నచ్చింది నాకు. సన్సెట్. ఆ బ్రిడ్జ్ ఎక్కాలి డాడీ ఒకసారి రెడీ అయినాక. అది ఇంకా ఓపెన్ కాలేదు తల్లి, అది ఒకవేళ అయినా తర్వాత అయినాక వెళ్దాం. ఈ కైట్ ఆ నుంచి అట్లే పోతే నాని అని దారం మొత్తం పోతుంది. ఎంత స్ట్రీట్గా ఉంది చూడండి. అది కనిపిస్తలేదు అమ్మ అసలు. చిన్నగా జూమ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, మొత్తం మ్యాక్సిమం జూమ్ చేసిన. అక్కడ ఉంది. మళ్ళీ జూమ్ బ్యాక్ చేస్తున్నాం మొత్తము. చూడండి ఎంత హైట్లో ఉంది, ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డాడీ షాప్కి వెళ్ళిండు వాటర్ బాటిల్ తీసుకోవడానికి. ఇప్పుడు ఇంకా నేనే ఎగిరేస్తా. అని నీ దారం పోతే వదిలేసి ఇంకా మొత్తం వద్దురా. ఏం చేస్తావు చెప్పు? ఏదైనా తుప్పాల గిట్ట పడ్డది అనుకో, దొరకని కూడా దొరకదు. ఇంకా పోయినట్లే, ఎవరికైనా దొరికిన వాళ్ళకి అదృష్టం. అంతేనా? పడుతుంది నాని. ఇక్కడ బోట్ రైడ్ జరుగుతుంది, నాకు ఇంకా తెలియదు ఇక్కడ బోట్ రైడ్ ఉందని. మేము కూడా వెళ్ళాలి ఒకసారి బోట్ రైడ్కి. ఎంత బాగుంది కదా కదా వయసు. పోదామా మనం? పోదాం పా. బోట్ రైడింగ్ ఉంది డాడీ, బోట్ రైడింగ్ ఉంది. మొత్తం పడిపోతారు, రాళ్ళు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంతసేపు అయితే కైట్ ఎగరేసి అలసిపోయినట్లున్నారు. కైట్ని కింద దించేసిండ్రు. దించేసి సన్ రైజ్ని చూస్తున్నాం. ఏమంటారమ్మా? సన్ రైజ్ సన్షైన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. సన్సెట్ని సూపర్గా ఉంది అసలు సన్సెట్ మాత్రం. ఇంకా చుట్టూ అయితే ఈరోజు పబ్లిక్ ఇట్లా బాగానే వచ్చింది కదా చూడండి. మరి అంత కాదు. వయసు వాళ్ళైతే సన్సెట్ని అయితే వావ్ ఎంత బాగుంది ఫ్రెండ్స్, అసలు నిజంగా సూపర్ ఉంది. దాహమైందంట, వాటర్ బాటిల్ తీసుకోవడానికి పోయి మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు అయితే అక్షయ్ ఎక్కుతే మిస్ అయింది. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ సండేకి ఇట్లా ఉంటే తీసుకొస్తా వీళ్ళని బోటింగ్కి. నేను షాక్ అయినా, అంటే ఒకప్పుడు ఉండే కదా బోట్ రైడింగ్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ సన్సెట్ అయితే. ఈరోజు ఎందుకో స్పెషల్గా అనిపిస్తుంది సన్సెట్ ప్లస్ బోటు. నేను వచ్చినందుకు
వయసు వచ్చినందుకంట, వయసు వచ్చినందుకు స్పెషల్గా అనిపిస్తుందంట. టైం ల్యాబ్స్ పెడితే సూపర్గా వస్తుంది, ఎందుకంటే ఆ లైట్గా అలలు వస్తున్నాయి కదా వాటర్లో, చూడండి ఆ రిఫ్లెక్షన్ పడుతుంది కదా సూర్యుంది. ఫ్రెండ్స్ వైషు వాళ్ళు బోటింగ్ చేస్తామంటే ఈరోజే స్టార్ట్ అయింది. వైషు వాళ్ళు బోటింగ్ చేస్తామంటే బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. మా గాయత్రి రాను అంటే ఇట్లా బలవంతంగా తీసుకొచ్చిన, నాకు భయం అవుతుంది అంటే ఇట్లా ఏం భయపడాల్సిన అవసరం లేదు, మేమంతా ఉన్నాం కదా అని చెప్పేసి తీసుకొచ్చిన. ఓ ఇది ఊగుతుంది ఫ్రెండ్స్, ఇది ఊగుతుంది. ఇది ఇట్లా బోటే అంటే వాటర్ ఫ్రెండ్స్ లైఫ్ జాకెట్స్ అయితే వేసుకుంటారు వైషు వాళ్ళు, వాటర్ లో పన్నా వైషు గాయత్రి అందరూ జాకెట్స్ వేసుకుంటాయి. వేసుకోకైతే సేఫ్టీకి వేసుకోవాలా, లేదంటే ఇబ్బంది పడతాము. ఈత ఎవరికి రాదు. వైషు బాగున్నాం. ఈడ పట్టుకోవాలి డాడీ, ఈడ పట్టుకోవడానికి కూడా లేదు. పట్టుకోవడానికి ఏం లేదు, వయసుకు పట్టుకోవడానికి ప్లేస్ దొరుకుతలేదంట, పట్టుకోవడానికి ప్లేస్ దొరుకుతలేదంట, భయం అవుతుందంట. డాడీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా తిరిగితే బాగుంది కదా. ఫ్రెండ్స్ అందరు వెంటకలు అయితే పైకి అయితే వెళ్ళేసినాయి. అక్షయ్ ఎట్లా అనిపించింది? బాగుంది కదా. నేనైతే సరిగ్గా ఎంజాయ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కెమెరా తీయడానికి సరిపోయింది, నేనైతే బాగా ఎంజాయ్ చేసిన, వీడియో తీయడానికే సరిపోయింది. మా గాయత్రి భయపడుతుంది అనుకుంటే అస్సలు భయపడలా. భయపడదేముంది, ఇప్పుడు పడవల పోతున్నాము, పోయినప్పుడు కింద పడ్డామనుకో ఈత కొడతాం, వాళ్ళు అందుకే ఆ బెండ్ ఇచ్చిండ్రు. కూడా మనం ఈత రాళ్ళు పోతారు, ఈత వచ్చిన వాళ్ళు ఇట్లా కొడతారు. నేను కొత్తగా ఛానల్లో వస్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో దీని ద్వారా జోలో చిప్ ఛాలెంజ్ చేపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మనకి యాక్చువల్లీ జోలో చిప్ అంటే తెలియదు, కాకపోతే అది ఇట్లా మన ఆలు చిప్స్ లాగానే ఉంటుంది కదా. నెక్స్ట్ ఆ ఛాలెంజ్ చేపిస్తాం దాని ద్వారా, వన్ రియాక్షన్ అనేది క్యాప్చర్ చేద్దాం. ఫ్రెండ్స్ అది కేబుల్ బ్రిడ్జ్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు, కాకపోతే ఒక 4-5 అడుగులు వెళ్ళేటట్లు ఉంది. ఇంకా కనీసం దాని మీద ఒక 2 అడుగులన్నా సరే వెళ్ళి నిలబడి చూద్దామని అంటున్నాను. అందుకని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే ఏదో టెంపుల్కి ఎంట్రెన్స్ లాగా బాగా చేసింది, అది మంచిగా అనిపిస్తుంది టెంపుల్ ఎంట్రెన్స్లోకి వెళ్తున్నట్టు. ఇంకా మొత్తము కంప్లీట్ కాలేదు, ఇంకా మొత్తం కంప్లీట్ అయితే అప్పుడు చాలా బాగుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ కాదు, కొంత దూరం వరకే, కొంచెమే ఉంది వెళ్ళడానికి. అయితే మా వాళ్ళ కొంచెం ఇట్లా వెళ్దామంటున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది మొత్తం లేదు, మొత్తం ఓపెన్ లేదు.
ఇంకా మొత్తం కన్స్ట్రక్ట్ కాలేదు అనుకుంటా కదా. ఈ కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఓపెన్ అయితే అక్కడ మధ్యలో అది ఉంది కదా ఐలాండ్ లాగా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే మొత్తం కంప్లీట్ అయితే బాగుంటుంది. ఇది కొంచెమే ఉంది కాబట్టి కొంచెం దూరమే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. వాటర్ చూడండి కింద, ఎవరికి ఈత రాదు, ఎవరికి ఈత రాదు. ఆ కోల్కతాలో అయినట్టు బ్రిడ్జికి ఇట్లా స్మాష్ అయితే ఏమే గాయత్రి చూస్తున్నావు, ఏం కనిపిస్తుంది కింద? ఎంత లోపల దూకుతే తెలుస్తుంది ఎంత లోపలికి ఉందని. ట్రై చేద్దాం అనుకుంటున్నా మామ. లైటింగ్ పోతుంది ఫ్రెండ్స్, ఇంకా 6:30 అయింది కాబట్టి ఒకసారి వ్యూ చూడండి దీనిపై నుంచి, కేబుల్ బ్రిడ్జ్ నుంచి. ఇక్కడైతే ఇంకా గేట్ అయితే క్లోజ్ చేసింది ఫ్రెండ్స్, ఇక్కడికే లాస్ట్. ఓ మొత్తం కంచె గించేసిండ్రు కదా, ఈగిపోకుండానే కంచేసింది ఇది. గాయత్రి నీకు ఈత వస్తుందా? చిన్నప్పుడు నేర్చుకోలేవా వయసు నీకు? వయసు రాదు, నాకు రాదబ్బా, రాదు. అక్షయ్ ఇట్లా రాదు. ఎస్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే చీకటి అయింది కాబట్టి ఇంకా మేమైతే వెళ్తున్నాము. గాయత్రి గిట్లా కనిపిస్తలేదు, చీకటి అయింది బాగా. దా వెళ్దాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్ అయితే. ఈరోజు ఫెస్టివల్ అయితే బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఫెస్టివల్ కాబట్టి గాయత్రి ఇట్లా ఫ్రీగా ఉన్నందువల్ల మంచిగా ఎంజాయ్ చేసిన అందరూ. మళ్ళీ అయితే నెక్స్ట్ బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాము. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, అలాగే షేర్ చేయడం కొంతమంది అయినా సార్ షేర్ చేయండి. ఎస్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye. బాయ్.